హలో ఆస్పిరెంట్స్. సో టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్ స్టార్ట్ అవబోతుంది కదా. సో లెట్ స్టార్ట్ టీసీఎస్ ఎన్క్యూటీ సిరీస్ వేర్ వి డిస్కస్ ఆల్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అంటే ప్రీవియస్లీ ఎగ్జామ్ అయిపోయిన క్యాండిడేట్స్కి వచ్చిన కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. యాజ్ దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో ఆఫ్ దిస్ సిరీస్. అసలు సిలబస్ ఏం ఉండబోతున్నాయి, ఎంత డిఫికల్టీ లెవెల్ ఎలా ఉండబోతుంది, సో దట్ మీకు క్లారిటీ వస్తుందని, దట్ మీకు ఏ టాపిక్స్ ఎంతవరకు వచ్చు అండ్ మీరు ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలని. వన్ మెయిన్ థింగ్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ ఇస్ టీసీఎస్లో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ చాలా టఫ్ ఉంటుంది కంపేర్డ్ టు సమ్ అదర్ కంపెనీస్. లైక్ ఇఫ్ మీరు ఆల్రెడీ రాసుంటే యాక్సెంచర్ కానీ, ఇన్ఫోసిస్ ఎగ్జామ్ కానీ, ఎస్సీ ఎగ్జామ్ ఉంటుంది కదా, అవన్నీ ఆల్రెడీ రాసుంటే కంపేర్డ్ టు దట్ కష్టంగా ఉంటుంది. యాప్టిట్యూడ్ స్పెసిఫికలీ ఐమ్ టాకింగ్ టఫర్గా ఉంటుంది. అది కూడా లెస్ టైంలో మీరు చేయాల్సి వస్తుంది. ఓకే, సో మేక్ ష్యూర్ యు ఆర్ ప్రాక్టీసింగ్ రియలీ వెల్ ఫర్ దాట్. అండ్ సో ఎవరైనా ఇన్ఫోసిస్ కూడా అపియర్ అవ్వబోతున్నారంటే ఆల్రెడీ మేడ్ ఎ డెడికేటెడ్ ప్లేలిస్ట్. ఐల్ పుట్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఫర్ దాట్. సో గేట్ ఎగ్జామ్ కూడా దగ్గర పడుతుంది కదా. సో గేట్ రిలేటెడ్ కూడా ఐ ఆల్రెడీ స్టార్టెడ్ ఎ సిరీస్ వేర్ ఐ డిస్కస్ లాస్ట్ ఇయర్ 2024లో డిఫరెంట్ బ్రాంచెస్కి అయినా యాప్టిట్యూడ్ సెక్షన్ మొత్తం డిస్కస్ చేసుకుంటాం. మీరు ఏ బ్రాంచ్ అయినా సరే మీరు గేట్కి అప్లై చేసుంటే అన్ని బ్రాంచెస్ యాప్టిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి. బికాజ్ యాప్టిట్యూడ్ ఈజ్ అ రియలీ గుడ్ వే టు స్కోర్ గుడ్ వెల్ ఇన్ గేట్ ఎగ్జామ్. ఓకే ఫైన్, అవన్నీ కీప్ ఇట్ అసైడ్. సో ఫస్ట్ టీసీఎస్ ఎన్క్యూటీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్లీ సిలబస్ ఏంటి, మనకి 2 సెక్షన్స్ ఉంటాయి. మీరు ఆ 2 సెక్షన్స్ క్వాలిఫై అయితేనే నెక్స్ట్ రౌండ్కి వెళ్తారనమాట. ఐ మీన్ ఇంటర్వ్యూస్కి వాటికి వెళ్తారు. సో ఫస్ట్ మనం స్పెసిఫికలీ ఈ ఛానల్లో ఈ సిరీస్లో ఓన్లీ వీటి గురించి మాత్రమే డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ కోడింగ్ గురించి కాదు, ఓన్లీ యాప్టిట్యూడ్, రీజనింగ్, వెర్బల్ వాటి గురించి మాత్రమే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే ఫైన్. సో సెక్షన్ 1లో 3 ఉంటాయన్నమాట. న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ అండ్ వర్బల్ ఎబిలిటీ. న్యూమెరికల్లో ఏంటంటే 20 క్వశ్చన్స్ ఉంటాయి, 25 minutes టైం ఉంటుంది. సో మీకు ఒక్క క్వశ్చన్కి 1 minute మాత్రమే ఉన్నట్టు, అండ్ క్వశ్చన్స్ అంత ఈజీగా ఉండవు. సో ఈ 20 క్వశ్చన్స్లో మీరు అట్లీస్ట్ 50% to 70% సాల్వ్ చేయగలిగితే, అది కరెక్ట్ అనిపిస్తే మీకు ఇంకా గుడ్ టు గో, మీకు న్యూమరికల్ ఎబిలిటీ క్లియర్ అయిపోయినట్టే. సో మీరు ఏం చేస్తారంటే ప్రతి క్వశ్చన్ ట్రై చేయండి. మీకు ఆ క్వశ్చన్ చూడగానే లైక్ ఈ క్వశ్చన్ కొంచెం టఫ్గా ఉంది, లేదంటే నాకు ఈ పర్టికులర్ టాపిక్ క్లారిటీ లేదు అంటే స్కిప్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. బికాస్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒక్కటి పట్టుకుని కూర్చున్నారంటే మీకు టైం సరిపోదు, నెక్స్ట్కి వెళ్ళేసరికి మీకు వచ్చింది కూడా మీరు చేయలేరు. సో క్వశ్చన్ చూడండి, మీకు చూడగానే చేయగలను అనిపిస్తుంది, ఓకే చేసేయండి, లేదంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. ఓకే, అలా మీరు సాల్వ్ చేస్తూ 20లో మినిమం 10 కరెక్ట్ రావాలి, అట్లీస్ట్ 50%. అందుకని ఎక్కువ వస్తే యుల్ బీ హ్యాపీ ఫర్ దాట్. ఓకే, అండ్ యాప్టిట్యూడ్ మోడరేట్ లెవెల్లో ఉండిపోతుంది, మోడరేట్ టు డిఫికల్ట్, అండ్ ఇంక్లూడ్స్ బోత్ ఎంసీక్యూస్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రెండు ఉంటాయి. ఓకే ఫైన్, అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సో ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేసేలా చూసుకోండి. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే 25 minutesలో ఫస్ట్ 20 minutes అయిపోగానే ఇంకా 5 minutes ఉందనగా రిమైనింగ్ ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నిటికీ ఆప్షన్ పెట్టేయండి, అవన్నిటికీ ఆన్సర్ పెట్టేసి అప్పుడు ఇంకా టైం మిగిలితే అప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్ మధ్యలో ఆపేశారు, లేదంటే ఏదైనా క్వశ్చన్ నేను చేయగలను అనిపిస్తే అది చేసేయండి. బికాజ్ లాస్ట్లో 2 minutesలో పెడదాం అనుకుంటారు కానీ ఇంకా అవ్వదు అలా. ఓకే ఫైన్. సో సెకండ్ సెక్షన్ వచ్చి రీజనింగ్ ఎబిలిటీ. ఇది కంపారిటివ్లీ ఈజీగా ఉంటుంది, అంటే న్యూమరికల్ ఎబిలిటీలో ఉన్నంత కష్టంగా ఉండదు. కానీ ఇది ఈజియర్ ఉంది కాబట్టి దీనికి కట్ ఆఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఇది ఒక 10 to 15 క్వశ్చన్స్ చేస్తే సరిపోద్ది. 10 questions అట్లీస్ట్ చేసినా అంత టైం ఉండదు. యాక్చువల్లీ మనం 10 to 15 అనుకుంటున్నాం కానీ అంత టైం ఉండదు. 5 to 10 చేసేసరికి టైం అయిపోద్ది. బట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ టు బీ ఇన్ స్టెప్ ఫర్దర్ అన్నట్టు. ఓకే 10 questions ఇస్ ఫైన్, బట్ రీజనింగ్లో మీరు ఎక్కువ చేయాలి. బికాజ్ న్యూమరికల్ ఎబిలిటీ, యాప్టిట్యూడ్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ మందికి డౌట్ ఉంటుంది. అదంతా బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కొంచెం తక్కువే ఉంటారు. బట్ రీజనింగ్ ఎబిలిటీ ఆల్మోస్ట్ అందరూ చేయగలుగుతారు. ఓకే, సో రీజనింగ్ ఎబిలిటీలో మీకు కట్ ఆఫ్ ఎక్కువ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో అందుకని యూ ట్రై టు స్టే అ బిట్ అహెడ్. ఓకే, అందుకే రీజనింగ్ ఎబిలిటీ కూడా లైక్ వచ్చు కదా అని వదిలేకండి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఇది 15 questions అలాగా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, అందులో అట్లీస్ట్ 10 రైట్ అవ్వేలాగా. ఓకే, అలా చూసుకోండి. ఇంకా కట్ ఆఫ్ అవన్నీ ఉంటాయి కానీ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. లైక్ ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్నారు, వాళ్ళ కంపెనీకి రిక్వైర్మెంట్ ఎంతమంది ఉన్నారు, మీ కాలేజ్లో ఎంతమంది ఉన్నారు, ఇంకా అవన్నీ చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటి మీద డిపెండ్ అయ్యి తీసుకుంటారు. ఇంకా మీ టైర్ 1, టైర్ 2, టైర్ 3 కాలేజ్ ఏదో ఒకటి. ఓకే, సో అందుకని కట్ ఆఫ్ అంటూ ఫిక్స్డ్ ఉండదు, ఇంతే రావాలి అంతే రావాలని. బట్ ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసిన క్యాండిడేట్స్, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ బట్టి జస్ట్ ఒక రా డేటా అంతే, ఒక ఎస్టిమేషన్ డేటా అంతే. ఓకే
ఫైన్. వర్బల్ ఎబిలిటీ కూడా బాగానే ఉంటుంది, అంత టఫ్ ఏమి ఉండదు దీనికి. ఓకే, సో 25 క్వశ్చన్స్కి 25 మినిట్స్ ఉంటాయి. యాజ్ ఆల్రెడీ టోల్ నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి కీప్ మార్కింగ్ వాట్ ఎవర్ అట్లీస్ట్ ఎండ్ లాస్ట్ 5 మినిట్స్లో. ఓకే, సో ఇందులో కూడా 15 to 20 క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఫైన్. సో ఫస్ట్ సెక్షన్ అయిపోయిన తర్వాత యూ విల్ బి గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్లో అడ్వాన్స్ సెక్షన్ అనమాట. ఇందులో అడ్వాన్స్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, ఇక్కడ ఏదైతే మీరు రాస్తారో సేమ్ అవే ఉంటాయి. మళ్ళీ అడ్వాన్స్ అన్నారు కదా అని ఇంకా కొత్త లెవెల్, ఇంకా హై లెవెల్, డీప్ లెవెల్ ఉంటుందని ఏం కంగారు పడకండి. సేమ్ మీరు దీనికి ఏదైతే ప్రిపేర్ అవుతారో అదే ప్రిపేర్ అవుతారు, ఇంకా మళ్ళీ స్పెసిఫిక్గా ప్రిపేర్ అవ్వక్కర్లేదు. అండ్ అడ్వాన్స్ కోడింగ్ మాత్రం కోడింగ్ క్వశ్చన్స్ ఇస్తారు, 2 క్వశ్చన్స్. అండ్ ఆల్సో ఈచ్ క్వశ్చన్కి 45 మినిట్స్ ఉంటుంది, రెండు కలిపి 90 క్వశ్చన్స్. అండ్ మీరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తారు కదా అని నెక్స్ట్కి వెళ్ళడానికి అవ్వదు, మీరు మొత్తం టైం అయ్యే వరకు మీరు అక్కడే కూర్చోవాల్సి వస్తుంది. ఓకే, సో మీరు ఎంతసేపు అయితే మీకు అలాట్ చేశారో అంతసేపు మీరు కూర్చోవాల్సి వస్తుంది. సో మనం ఈ పర్టికులర్ సిరీస్లో ఓన్లీ ఈ 3 గురించి మాత్రమే మాట్లాడుకోబోతున్నాం. అండ్ ప్రాక్టీస్ గురించి ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి అని అడుగుతున్నారు. యాజ్ ఐవ్ బీన్ మెన్షనింగ్ దిస్ సిన్స్ ద ఫస్ట్ వీడియో ఆఫ్ అవర్ ఛానల్. ఏంటంటే ఇండియా బిక్స్ వెబ్సైట్ అనేది యాప్టిట్యూడ్కి చాలా మంచి వెబ్సైట్, ఎస్పెషలీ ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఇఫ్ మీరు ఆన్లైన్ ప్రాక్టీస్ చేస్తున్నారంటే, లేదు మీరు బుక్స్ కొనుక్కోవాలనుకుంటున్నారు, బుక్స్ యాక్సెస్ చేసే మీకు ఉంది, లైక్ కాలేజ్లో లైబ్రరీ కానీ ఎక్కడైనా కానీ, సో ప్రిఫర్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఫర్ దట్. ఆర్ఎస్ అగర్వాల్ కానీ అరుణ్ శర్మ ఈజ్ ఆల్సో ఫైన్. ఆ 2 బుక్స్లో ఏదైనా పర్లేదు, రెండు బాగానే ఉంటాయి. బట్ ఐ పర్సనలీ లైక్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్. ఓకే, సో ట్రై టు గెట్ దాట్, ఆర్ ఎల్స్ మీకు బయట సెకండ్ హ్యాండ్లో దొరుకుతుంది, కొనుక్కుండా మంచిది. బికాస్ ఇప్పుడంటే సాఫ్ట్వేర్ ఓకే, కాలేజ్ అయిపోయిన తర్వాత మీకు సాఫ్ట్వేర్ వీలైతే ట్రై చేస్తారు, లేదంటే బ్యాంక్ ఎగ్జామ్స్ అనో గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనో ఏదో ఒకటి రాస్తారు కదా, అప్పటికైనా సరే మీకు హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీకు ఇంకా ఫర్దర్ సాఫ్ట్వేర్ కాకుండా వేరే దానికి వెళ్దామన్నా, సో వీలైతే సెకండ్ హ్యాండ్ అయినా అట్లీస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. లేదా కాలేజ్లో లైబ్రరీలో యాక్సెస్ ఉన్నా, లేదంటే పీడిఎఫ్స్ దొరికినా, టెలిగ్రామ్ గ్రూప్స్ ఎక్కడైనా దొరికినా సరే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. వర్బల్కి నేను పర్సనల్లీ ఏం సజెస్ట్ చేస్తానంటే, మన స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, మీ చెల్లి కానీ తమ్ముడు కానీ కజిన్స్ కానీ జూనియర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి స్కూల్లోని మనకి బుక్స్ ఉంటాయి, అందులో ప్రిపోజిషన్స్ ఎక్కడ ఎలా యూస్ చేయాలి, టెన్సెస్ మొత్తం మనం స్కూల్లో ఏం నేర్చుకుంటామో అవే ఉంటాయి. యాప్టిట్యూడ్ ఏంటి, మన స్కూల్లో 1 to 10 క్లాసెస్లో మ్యాథ్స్ ఏదైతే ఉందో అదే ఉంటుంది యాప్టిట్యూడ్ అంటే. వెర్బల్ కూడా అంతే, అవే సెక్షన్స్ ఉంటాయి, అవే ఈడియమ్స్ కానీ అవే 1 word సబ్స్టిట్యూషన్స్ అన్నీ అవే ఉంటాయి. సో వాటిని ట్రై చేయండి, మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ని యూజ్ చేసుకోండి ఫర్ దాట్. ఓకే, అండ్ మీకు ఇంకా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంపెనీ, నేను టీసీఎస్కి ప్రిపేర్ అవుతున్నాను కదా ఓన్లీ టీసీఎస్వే డౌన్లోడ్ చేస్తాను, లేదంటే ఇన్ఫోసిస్ కదా ఇన్ఫోసిస్వే డౌన్లోడ్ చేస్తాను, అలా ఏం అనుకోకండి. మీరు ఏ కంపెనీకి అప్లై చేసినా యాప్టిట్యూడ్, రీజనింగ్, వర్బల్ అనేది అవే ఉంటాయి, అవే టాపిక్స్ని డిఫరెంట్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీస్లో ఉంటాయి కదా. సో అందుకని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంపెనీ మీరు ప్రాక్టీస్ చేసేయండి. కానీ ఏ కంపెనీకి అయితే అపియర్ అవుతున్నారో ఆ కంపెనీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవి, మస్ట్ అండ్ షుడ్ ప్రాక్టీస్ చేయండి. బికాస్ రిమైనింగ్ వన్ని మీరు సబ్జెక్ట్ క్లారిటీ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు, అండ్ ఈ పర్టికులర్ కంపెనీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసేది ఆ కంపెనీ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎలా ఉంటుందో మీకు ఒక అనాలిసిస్ రావడానికి, సో దట్ మీకు ఎంతవరకు వచ్చో ఎంతవరకు ఇంకా నేర్చుకోవాలో ఐడియా వస్తుందని. ఓకేనా. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ఇవే చాలామంది కమెంట్స్లో, ఆల్రెడీ ఇన్ఫోసిస్ సిరీస్ చేశా అని చెప్పాను కదా, వాటి కమెంట్స్లో ఇవే క్వశ్చన్స్ చాలామంది అడిగారు, అందుకే థాట్ ఆఫ్ టెల్లింగ్ ఇట్ హియర్. అండ్ ఆల్రెడీ ఐవ్ మేడ్ ఇన్ఫోసిస్ సిరీస్ ఆల్సో, అందులో కూడా కొన్ని మంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్ యూ కెన్ ప్రాక్టీస్ ఇట్ ఫ్రమ్ దేర్ యాజ్ వెల్. అండ్ రీజనింగ్ ఎబిలిటీ కూడా ఇండియా బిక్స్లో బాగానే ఉంటాయి, అవైనా ప్రాక్టీస్ చేయొచ్చు. లేదంటే రీజనింగ్ ఎబిలిటీకి కూడా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంటుంది, అందులో ప్రాక్టీస్ చేయొచ్చు, ఆన్లైన్ అవన్నీ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా, ఫైన్. సో ఈ వీడియోలో యాక్చువల్లీ ప్యాటర్న్ డిస్కస్ చేసుకున్నాం కదా, కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2021 పేపర్లోంచి కొన్ని గ్యాదర్ చేసి నోటెడ్ డౌన్, అవి ఆ కొన్ని ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, ఫైన్. సో ఫస్ట్, బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ 19541,742 డివిజిబుల్? ఓకే, సో డివిజిబిలిటీ రూల్స్ అవన్నీ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో. బట్ ఫర్ దోస్ హూ డోంట్ నో, ఫస్ట్ మీ డివిజిబిలిటీ రూల్స్ తెలుసుకోండి. మీకు ఒకవేళ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ వస్తాయన్నా, క్యాలిక్యులేషన్ టైం పడుతుందని ఏదైనా, డివిజిబిలిటీ రూల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దాట్. ఓకే, సో మనకేం తెలుసు, ఇవన్నీ మనం డివిజిబిలిటీ రూల్స్ చెక్ చేసుకోవాలి. సో 12కి డివిజిబిలిటీ రూల్ ఏంటంటే, 12 అంటే ఏంటి, 4 3s are 12 కదా. సో ఇఫ్ అ number is divisible by 4 as well as 3, then the whole number will be divisible by 12. Okay, similarly 9 anko, if sum of all the digits is divisible by 9, then the whole number will be divisible by 9.
11కి ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందులో ఆడ్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి సమ్ అండ్ ఈవెన్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి సమ్ అవన్నీ యాడ్ చేసి, లైక్ ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, 8th డిజిట్స్ ఇలా ఉన్నాయి కదా. సో ఆడ్ ఈవెన్ అందులో ఆడ్ ప్లేసెస్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ సమ్ చేస్తారు, అండ్ ఈవెన్ పొజిషన్స్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ సమ్ చేస్తారు. ఆ రెండిటికి డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఇదర్ 0 ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 11 వచ్చాయి అనుకో, అప్పుడు ద నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 11. ఇందులో దీనికి సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి, దీనికి సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి, దీనికి సమ్ లాంగ్ ప్రాసెస్. కానీ ఫస్ట్ 4తో చెక్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ చూడండి 1 and 3 ఓన్లీ 3, బోత్ 2 and 3 అని ఉంది, అంటే 3తో సంబంధించినవి 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆ 3ని ఏంటో సాల్వ్ చేద్దాం. ఆ 3లో 4 into 3 ఉంది, 4 ట్రై చేద్దాం. సో 4 అంటే ఏంటి, లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అయితే హోల్ నెంబర్ డివిజిబుల్ అవుతుంది అది. ఓకే, 4 1s are 4 అండ్ ఈ 2 అవ్వదు, అంటే 42 4 టేబుల్లో లేదు. సో 4తో డివిజిబుల్ అవ్వదు. 4తో అవ్వలేదంటే అఫ్కోర్స్ 12తో కూడా అవ్వదు, అంటే 3తో అయ్యే ఛాన్సే లేదు. ఇక్కడ అన్ని 3 ఉన్న ఆప్షన్స్ కంపల్సరీ ఉన్నాయి, ఇందులో మాత్రం 3 అనే ఆప్షన్ లేదు. సో దిస్ ఈజ్ ది ఆన్సర్. మీరు అలా చూడగానే పెట్టేయచ్చు. ఓకే ఫైన్. ఎలా అంటే 3 అనే ఆప్షన్ మూడిట్లో ఉంది. సో 3 అంటే ఏంటి, 4 into 3, అందులో 4 అనే ఆప్షన్ చెక్ చేస్తారు, అవ్వట్లేదు. సో 3తో ఉన్నవన్నీ ఎలిమినేట్ అయిపోతే ఇది ఒక్కటే మిగిలింది. సో దిస్ విల్ బి ది ఆన్సర్. మీకు టైం ఉండదని నేను ఆల్రెడీ చెప్పా కదా. ఇఫ్ మీకు టైం ఉంది లేదంటే చెక్ చేసుకోవాలనుకుంటున్నారంటే ఇందులో ఏముంది, ఓన్లీ 1 కదా, 1 అంటే ఏంటి 11 కదా, 11తో చెక్ చేయండి. 11 1s are 11, 8 మిగిలింది, 11 7s are 77, అక్కడ ఒక 3, ఇక్కడ ఒక 5, 84, అండ్ దెన్ 11 7s are 77, 7 71, 11 6s are 66. అలా మొత్తం చేసుకోండి, లాస్ట్కి మీకు వస్తుందంటే డివిజిబుల్ అవుతుందంటే దట్ విల్ బి ది ఆన్సర్. ఓకే ఫైన్, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Fine. The ratio of speeds of a bus and a car is 2:5. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే, రేషియోస్ టాపిక్లో చాలా మందికి ఒక దగ్గర ఎక్కువ మిస్టేక్ అవుతుంది. ఐ వాంటెడ్ టు మేక్ షూర్ దట్ యు ఆర్ నాట్ డూయింగ్ దట్ మిస్టేక్. జనరలీ A:B ఈజ్ ఈక్వల్ టు 2:3 అని ఇచ్చాను అనుకో, తర్వాత సమ్ రిలేషన్ ఇస్తున్నారు. సో A:B ఉన్నది, ఆ రిలేషన్ ఎలా అంటే B ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ సంథింగ్ ఇచ్చేస్తున్నారు. సో దానికి మీకు ఫర్ ఎగ్జాంపుల్ 2A ఈజ్ ఈక్వల్ టు 4B సంథింగ్ ఏదో వచ్చింది అనుకుందాం, 2A ఈజ్ ఈక్వల్ టు 5B సంథింగ్ రిలేషన్ వచ్చింది అనుకో. ఈ రేషియో A:B ఉన్నాయి, ఇక్కడ B:Aకి సంబంధించింది ఉన్నాయి, ఈ 2:3 అలా వేసేస్తున్నారు. అంటే ఇక్కడ A:B 2:3, B:A ఏమవుతుంది అప్పుడు 3:2 అవుతుంది కదా. కొంతమంది కంగారులో ఏం చేస్తున్నారంటే A:Bనే 3:2 అని వేసేస్తున్నారు, లేదంటే B:A ఉన్నది 2:3 అని వేసేస్తున్నారు. చాలా మిస్టేక్స్ అవుతూ ఉంటాయి ఇలాంటివి. సో ఖచ్చితంగా మీరు చూసుకోండి, ఏ పొజిషన్ దగ్గర 2 ఉంది అంటే ఏకి 2తో మాత్రమే సంబంధం ఉంది, మీరు అలా పెడుతున్నారా లేదా అది ఖచ్చితంగా చూసుకోండి. ఈ క్వశ్చన్లో ఆ మిస్టేక్ ఎలా అవుతుందో కూడా ఈ క్వశ్చన్లో చూపిస్తాను. ఓకే, స్పీడ్ ఆఫ్ బస్ అండ్ కార్ ఇస్ 2:5, బస్ ఈజ్ టు కార్ ఇస్ ఈక్వల్ టు 2:5, అండ్ ద కార్ కవర్స్ అ డిస్టెన్స్ ఆఫ్ 280 kilometers ఇన్ సమ్ టైమ్. సో కార్కి డిస్టెన్స్ ఎంత 280 kilometers, అండ్ టైం ఎంత మనకి ఇవ్వలేదు, సమ్ సర్టెన్ టైం మనం T అనుకుందాం. అండ్ బస్ కవర్స్ అ డిస్టెన్స్ ఆఫ్ D kilometers లెస్ ఇన్ సేమ్ టైం. సో బస్ ఏంటి D, జనరల్గా 280 ఉంది కదా, బస్ డిస్టెన్స్ ఏంటి 280 మైనస్ D, సమ్ ఎంతో D kilometers తక్కువ వస్తుందంట. ఓకే, అండ్ టైం ఎంత ఇన్ ద సేమ్ టైం, సో టైం అదే T అవుతుంది. ఓకే, మనకు తెలుసు ఫార్ములా స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో టైం రిలేటెడ్ ఉంది కాబట్టి టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. మనకి ఏమన్నారు, T1 ఈక్వల్ టు T2 సేమ్ టైం అన్నారు కాబట్టి T1 ఈక్వల్ టు T2, అంటే కార్ యొక్క టైం బస్ యొక్క టైం సేమ్ కాబట్టి అప్పుడు D1/S1 ఈజ్ ఈక్వల్ టు D2/S2. అంతే, మీకు రిలేషన్ వచ్చింది, ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఫస్ట్ D1 ఏంటి, డిస్టెన్స్ 1 అంటే 280 బై స్పీడ్ 1 ఎంత, స్పీడ్ అంటే ఏంటి వాటి రేషియో ఇచ్చారు 2:5 కదా, సో 2x. ఎంతో కాన్ఫిడెంట్గా 2x రాసేసాం, కానీ ఇక్కడే మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే బస్ ఈజ్ టు కార్ 2:5 అన్నారు, అంటే బస్కి రిలేటెడ్ 2, కానీ ఇక్కడ ఫస్ట్ మనకి కార్ కవర్స్ డిస్టెన్స్ 280 అని ఇచ్చారు. ఓకే, ఇక్కడ బస్ ఈజ్ టు కార్ ఇచ్చారు, కానీ ఇవ్వడం సెంటెన్స్లో ఫస్ట్ కార్ ఇచ్చారు. సో నేను ఇక్కడ 280 కార్కి రిలేటెడ్ వేసాను, కానీ ఫస్ట్ నాకు 2 కనిపించగానే నేను 2x వేసేసాను. ఓకే, కానీ ఇక్కడ చూస్తే బస్ ఈజ్ టు కార్, సో అప్పుడు కార్ది ఏమవుతుంది 5 అవుతుంది, సో 5x అవుతుంది. ఓకే, ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి వాంటెడ్ టు లెట్ యు నో త్రూ దిస్ ఎగ్జాంపుల్ అంతే. ఓకేనా, ఫైన్.
సో డిస్టెన్స్ 1 బై స్పీడ్ 1 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ 2 ఎంత 280 మైనస్ సమ్ డిస్టెన్స్ d బై బస్ రేషియో ఎంత 2x. ఓకే, సో x గెట్స్ క్యాన్సిల్డ్ ఆఫ్ కోర్స్. 5 1s 5 5s 25, 30 మిగిలింది. 5 6s 30. సో 280 minus d is equal to 56 into 2 which is 112. ఓకే, సో ఇప్పుడు d వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? t ఈజ్ ఈక్వల్ టు ఈ d అటువైపు వెళ్తుంది, 112 ఇటువైపు వస్తుంది. 280 మైనస్ 112 ఎంత? 168. సో 168 ఆన్సర్ ఉంది. ఎంతో కాన్ఫిడెంట్గా మనం 168 పెట్టేస్తాం, కానీ ఇది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే మనకి ఇక్కడ డి వాల్యూ వచ్చింది. ఓకే, కానీ వాళ్ళు ఏమన్నారు? బస్సు డి కిలోమీటర్స్ తక్కువ వెళ్తుంది అని అన్నారు అంతే. కానీ మనల్ని టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై బస్సు అడిగారు. బస్సు కార్ కన్నా ఎంత తక్కువ వెళ్తుంది అని అడగలేదు. ఈ డి అనేది కార్ కన్నా ఎంత తక్కువ వెళ్తుందని, ఎంత డిస్టెన్స్ వెళ్తుందని కాదు. సో 280లోంచి సమ్ డిస్టెన్స్ తక్కువ వెళ్తుంది, దట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బస్. సో 112 is the speed of the bus. So 112 is the answer. Okay, let's go to the next one. Rahul and Sachin can complete a work in 60 and 45 days respectively. Rahul starts working with 120 of his percent of his capacity and Sachin with 80% of his capacity. Question అడిగారు. సో మనం ఆల్రెడీ వర్క్ ఇన్ టైం వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా. ఫర్ దోస్ హు డోంట్ నో, ఫర్ న్యూ వ్యూవర్స్, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ రిలేటెడ్ కొన్ని టాపిక్స్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ అవర్ ఛానల్. సో వాటి వన్ షాట్స్ హ్యావ్ పుట్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. మీకు ఏదైనా టాపిక్ డౌట్ ఉంది అంటే యూ కెన్ చెక్అవుట్ దట్. అండ్ వర్క్ అండ్ టైంకి రిలేటెడ్ ఒక మంచి ట్రిక్స్ చెప్తే ఐవ్ ఆల్రెడీ మేడ్ ద వీడియో, ఒకసారి చెక్ చేయండి. ఫైన్. సో రాహుల్ అండ్ సచిన్ వాళ్ళకి 60 and 45 days రెస్పెక్టివ్లీ టైం పడుతుంది. వాళ్ళిద్దరు ఎఫిషియన్సీ అంటే వాళ్ళ ఎల్సిఎం ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 60 టేబుల్ నేను ఆలోచిస్తాను. 61s 60, 62s 120. 120 45 టేబుల్లో ఉందా? ఉండదు, ఎందుకంటే 45 2s 90 కదా. ఓకే, సో 90 మళ్ళీ 60 టేబుల్లో రాదు. ఓకే, పోనీ ఇలాగే ఆలోచిద్దాం. 45 2s 90, అది 60 టేబుల్లో రాదు. 45 3s ఏదైనా సరే ఎండింగ్లో 5 వస్తుంది కదా, బికాస్ 5 3s 15 కాబట్టి ఎండింగ్లో 5 వస్తుంది. 60 టేబుల్లో ఎండింగ్లో 5 ఎక్కడ రాదు కాబట్టి 45 3s కూడా అవుతుంది. 45 4s ఏమవుతుంది? 180, విచ్ ఇస్ డబల్ ఆఫ్ 90 కదా. 45 2s 90, సో 45 4s 180 అవుతుంది. ఓకే, సో 6 3s 18, సో 60 3s 180 సరిపోయిందా? సో 180 ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ 180 మీరు రాస్తారు. సో 6 3s కాబట్టి 3s 4s. ఇవి వాళ్ళ ఎఫిషియన్సీస్ అనమాట. ఇవేంటి, వాళ్ళకి ఎంత టైం పడుతుంది, ఇది టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ ఎంత చేయాలి, టోటల్ ఎంత యూనిట్స్ ఆఫ్ వర్క్ చేయాలి, ఇది ఆర్ రోజుకి ఎంత పని చేస్తున్నారు, ఇది ఎస్ రోజుకి ఎంత పని చేస్తున్నారు అని. ఇప్పుడు రాహుల్ స్టార్ట్స్ వర్కింగ్ విత్ 120 ఆఫ్ హిస్ కెపాసిటీ, 120% ఆఫ్ హిస్ కెపాసిటీ. దాని కెపాసిటీ ఎంత? 3. సో 120% ఆఫ్ 3. 0 0 గెట్స్ క్యాన్సల్డ్. 2 5s 2 6s 12, 6 3s 18, 18 by 5 ఎంత? 5 1s 5 3s 15, 5 6s 30. సో ఇప్పుడు రాహుల్ సచిన్ వేద్దాం. 3.6 తినది, అండ్ సచిన్ ఎంత అవుతుంది? 80% ఆఫ్ హిస్ కెపాసిటీ. సో 80% ఆఫ్ 4 కదా, 4 0 0 2 4s 2 5s 4 4s 16, సో 16 by 5, 5 3s 15.10 మిగిలింది 3.2. సో సచిన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3.2. అంటే ఆర్ అనేవాళ్ళు రోజుకి 3.6 చేస్తున్నారు, ఎస్ అనేవాళ్ళు రోజుకి 3.2 చేస్తున్నారు. ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత? 180. అందులోంచి ఎంత పని? 75% వర్క్ మాత్రమే. అంటే 75% అంటే ఏంటి? 3/4 కదా. సో 3/4 ఆఫ్ 180. ఓకే, సో 4 4s 16, 4 5s 20, 45 3s ఎంత? 135. సో ఇప్పుడు దాని అర్థం ఏంటంటే ఆర్ అనేవాళ్ళు రోజుకి 3.6 చేస్తున్నారు, ఎస్ అనేవాళ్ళు రోజుకి 3.2 చేస్తున్నారు. మొత్తం కలిపి 135 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది? సో వీళ్ళిద్దరూ కలిసి రోజుకి ఎంత? 3 + 3 6 + 2 8. సో 6.8 యూనిట్స్ రోజుకి చేస్తున్నారు. సో 135 చేయడానికి ఎంత టైం పడుతుంది? 135/6.8. అంతే. మీరు అలా సాల్వ్ చేసుకుంటూ వస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది 135/68. 1350/68 ఇలా మీరు వేయచ్చు. 2 3s 6, 2 4s 2 6s 12, and then 2 7s 14, 2 5s 10. సో 675/34 డివైడ్ చేద్దాం. 34 675,
సో 34 1s 34, 7 - 4 3, 6 - 3 3, 5 డౌన్ అవుద్ది. సో మీరు అబ్జర్వ్ చేస్తే 34 10s 340 కదా, ఇది 340 కన్నా కొంచెం తక్కువ ఉంది అంతే. సో ఖచ్చితంగా 34 9s అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఒక స్టెప్ వెనక్కి వస్తాం. సో 19 పాయింట్ సంథింగ్. సో 19తో రిలేటెడ్ ఇది ఒకటే ఉంది కాబట్టి దిస్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. సో ఈ టాపిక్ బ్లడ్ రిలేషన్ రిలేటెడ్ అనమాట. సో ఆర్ ప్లస్ ఏ అంటే ఆర్ ఈజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఏ. ఓకే, ఇక్కడ ఆర్ పెట్టుకోండి, ఇక్కడ ఏ పెట్టుకోండి. ఆర్ ఇస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఏ. సో ఏ సమ్మన్ ఉన్నారు, అతని జెండర్ ఏంటో మనకు తెలీదు. ఓకే, వాళ్ళ డాటరో సన్ ఎవరో ఉన్నారు, తనకి గ్రాండ్ సన్ అన్నారు కాబట్టి మేల్ వస్తుంది. ఫర్ దోస్ హు డోంట్ నో, ఎవరికైతే తెలీదు, బ్లడ్ రిలేషన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, డౌట్ ఉంటే చెక్ చేయండి. ఆల్రెడీ ఇక్కడ ఒకసారి స్పీడ్గా చెప్పేస్తాను. ఇది రిప్రజెంట్స్ మేల్ అనమాట. ఓకే, అండ్ సర్కిల్ రిప్రజెంట్స్ ఫీమేల్. అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ అయితే మనం వాళ్ళిద్దరి మధ్యలో డబుల్ లైన్ పెడతాం. ఆర్ఎల్స్ బ్రదర్ సిస్టర్ కానీ, లేదంటే జనరేషన్స్ చేంజ్ కానీ, ఏదైనా సింగిల్ లైన్ మాత్రమే రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, ఫైన్. సో ఆర్ ఇస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఏ. సో ఆర్ ఖచ్చితంగా మేలే అవుతారు కాబట్టి ఇలా పెట్టాం. ఏ జెండర్ ఏంటో మనకు తెలియదు కాబట్టి అలానే ఉంచాం. తర్వాత ఏ ఇంటూ ఈ అంటే ఏ ఈజ్ ద ఓన్లీ చైల్డ్ ఆఫ్ ఈ. సో ఈకి ఏ ఓన్లీ చైల్డ్ అంట. సారీ రివర్స్ ఉంది చూసారా, కే ఇంటూ ఎల్ అంటే ఎల్ ఈజ్ ద ఓన్లీ చైల్డ్ ఆఫ్ కే అని ఉంది, అంటే రివర్స్ ఉంది. సో మీరు ఇది ఎలా రాస్తారు, ఏ ఇంటూ ఈ కదా, సో ఏ ఇంటూ ఈ. సో ఈ ఈజ్ ద ఓన్లీ చైల్డ్ ఆఫ్ ఏ. ఏకి ఈ ఓన్లీ చైల్డ్ అంటే ఇక్కడ రాశారు, సరిపోయింది. ఈ @f అంటే ఈ ఈజ్ ఎఫ్స్ ఫాదర్. సో ఈ ఫాదర్ కదా తెలిసింది, సో ఫాదర్ జెండర్ కాబట్టి ఇలా రాసేసాం. తర్వాత ఈజ్ ద ఎఫ్స్ ఫాదర్ అంటే ఈకి ఇంకొక సన్ ఆర్ డాటర్ ఉన్నారు, తన ఎఫ్. ఎవరైతే ఆర్కి బ్రదర్ ఆర్ సిస్టర్ ఏదో ఒకటి అవుతారు, ఎందుకంటే ఆర్కి ఫాదర్ ఈఏ అండ్ ఎఫ్కి ఫాదర్ ఈఏ కదా. సో అందుకని వీళ్ళిద్దరు బ్రదర్ సిస్టరో లేదంటే బ్రదర్స్ అవుతారు. ఓకేనా, ఫైన్. ఎఫ్ #G. హ్యాష్ట్యాగ్ అంటే ఎఫ్ ఈజ్ ద డాటర్ ఆఫ్ జీ. సో ఎఫ్ ఫీమేల్ తెలిసింది, ఈజ్ ద డాటర్ ఆఫ్ జీ. ఫాదర్ ఈ ఆల్రెడీ తెలిసిపోయింది, ఇంకా ఎవరు మిగిలేరు, మదర్. సో మదర్ కాబట్టి ఫీమేల్, అండ్ తిన్ ఫాదర్ తిన్ మదర్ అంటే వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ కాబట్టి ఇలా మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, ఫైన్. ఇక్కడ వరకు అయిపోయింది. జీ, దిస్ వన్ టీ, ఇదేమంటారో నాకు తెలీదు, ఐఎమ్ సారీ ఫర్ దాట్. సో జీ ఈజ్ టీస్ సిస్టర్. సో జీ ఈజ్ టీస్ సిస్టర్. టీ జెండర్ ఏంటో మనకు తెలియదు. ఓకే, సో ఫస్ట్ వీటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఎఫ్ ఈజ్ డాటర్ ఆఫ్ ఏ. ఎఫ్ ఏకి డాటర్ కాదు, బికాస్ 3 జనరేషన్స్. ఇది గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్, ఇది పేరెంట్స్ జనరేషన్, ఇది చిల్డ్రన్స్ జనరేషన్. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఆర్ ఈజ్ ఫాదర్ ఆఫ్ టీ. ఆర్ ఫాదర్ కాదు, సో పోయింది. ఈజ్ మదర్ ఆఫ్ టీ. ఈ ఫాదర్ కాబట్టి మదర్ అయ్యే ఛాన్స్ లేదు, సో రాంగ్. ఆర్ ఈజ్ సన్ ఆఫ్ జీ. ఆర్ ఈజ్ సన్ ఆఫ్ జీ, సరిపోయింది. సో లాస్ట్ ఆప్షన్ విల్ బి ది ఆన్సర్. ఓకే, ఫైన్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఈ మోడల్ ఏదైతే ఉందో ఇది మనం సెట్స్ యూస్ చేసి సాల్వ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈస్ ద లాస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ టుడేస్ వీడియో. అండ్ ఇప్పటి వరకు మనం ఏదైతే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నామో అవి మీరు ట్రై చేయండి. అండ్ మీ స్కోర్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ టీసీఎస్ సిరీస్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద ఇంకా మీకు ప్రాబ్లమ్స్ కావాలంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐల్ బి డెఫినెట్లీ డూయింగ్ దట్. సో కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఆన్ టీసీఎస్ అండ్ గేట్ సిరీస్ ప్యారలల్లీ. ఒక డే గేట్ లాస్ట్ ఇయర్ పేపర్ మీద వీడియో వస్తే నెక్స్ట్ డే ఐల్ బీ పోస్టింగ్ అబౌట్ టీసీఎస్. సో మీకు ఇప్పుడు ఏది కావాలనుకుంటున్నారు, సో అది లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, సో దట్ ఐల్ బీ వర్కింగ్ ఆన్ దట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఫైన్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ సాల్వ్ దిస్ క్వశ్చన్ అండ్ వైండ్ అప్ ఫర్ టుడే. ఇఫ్ ఆల్ డాగ్స్ ఆర్ లయన్స్, సో ఆల్ ద డాగ్స్ ఆర్ లయన్స్. సెట్స్లా మీరు ఇలా రిప్రజెంట్ చేసుకుంటే వెన్ డయాగ్రామ్స్లో మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, సో నో లయన్ ఇస్ అ టైగర్. నో లయన్ ఇస్ అ టైగర్, సో సపరేట్గా ఉంటారు. సమ్ టైగర్స్ ఆర్ క్యాట్స్. ఓకే, సో కంక్లూజన్స్ ఏంటి? ఆల్ డాగ్స్ బీయింగ్ క్యాట్ ఈజ్ అ పాసిబిలిటీ. నో డాగ్ ఈజ్ అ టైగర్. అది ఆఫ్ కోర్స్ ట్రూ, బికాస్ ఆల్ లయన్స్ టైగర్ టచ్ అవ్వకూడదంటే ఆల్ డాగ్స్ ఆర్ లయన్స్ అన్నప్పుడు డాగ్కి టైగర్కి సంబంధం ఉండదు. సో దిస్ ఈస్ ది ఆన్సర్. సో కంక్లూజన్ 2 ఓన్లీ ఫాలోస్. సో దిస్ విల్ బి ది ఆన్సర్. I hope it is clear, and if you really like the content, please do consider supporting us with a like and subscribe for more such content.
సో సీ యూ టుమారో. బాయ్.